ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, మరి ఈరోజు ఆత్మ వరాల గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాము. పరిశుద్ధాత్మ మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మ ఎవరు అని, పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలని, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఈ లోకంలోనికి మరి దిగి వచ్చాడని, అంతకుముందు ఎలా పనిచేశాడని, పరిశుద్ధాత్మ పొందకముందు మనం ఎలా ఉంటాము, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మన జీవితాలు ఎలా మారుతాయనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాము. మరి లాస్ట్ లైవ్లో పోయినసారి పరిశుద్ధాత్మ యొక్క ఫలాల గురించి మనము నేర్చుకున్నాము. సో వరాల కంటే ముఖ్యంగా మనలో ఫలాలు చాలా ముఖ్యం. ఎందుకంటే దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్య మనం ప్రేమతో చేయాలి. దేవుని యొక్క లక్షణాలు కలిగి మనం చేయాలి. ఆ దేవుని యొక్క లక్షణాలు మనలో లేవనుకోండి, మనం వరాలని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. అంటే తప్పుగా వరాలని మనం వాడుకోవచ్చు, లేదా వరాలు ఉన్నప్పటికీ కూడా అది దేవుడిచ్చిన వరము. ఆయన ఒకసారి ఇస్తే మళ్ళీ ఆయన తిరిగి తీసుకోడు. ఆ వరం ఇచ్చిన తర్వాత మనలో దేవుని స్వరూపం రాలేదనుకోండి, మనం దేవుని బిడ్డగా దేవుని రూపంలోకి మనం ఎదగలేదంటే మనము మరి రక్షణ కూడా కోల్పోయే అవకాశం ఉంది. మరి దేవుని స్వరూపంలో మనం మారకపోతే పరలోకంలో మనం చాలా తక్కువ స్థాయిలో ఉంటాం. కాబట్టి వరాల కంటే కూడా చాలా ముఖ్యమైనది ఫలాలు. మనలో ప్రేమ, సంతోషము, సమాధానము, తర్వాత విశ్వాసము, మంచితనము, దయాళుత్వము, సాత్వికము, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా మనలో కావాలి. ఫస్ట్ మనం అవి అడగాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడగాలి, దేవా నీ ఆత్మ ఫలాలతో నన్ను నింపండి. సో ఎప్పుడైతే మన ఆత్మ ఫలాలతో నింపబడతామో, దేవుని ప్రేమతో నింపబడతామో, మనలో ఒక ఆశ కలుగుతుంది. ఏంటంటే మనం పొందుకున్నటువంటి దేవుని ప్రేమ అందరికీ పంచాలి. సో ఈ దేవుని ప్రేమను అందరికీ పంచేదానిలో అంటే సంఘ క్షేమాభివృద్ధి, సంఘంలో మరి చేరిన వారికి, సంఘానికి వచ్చేవారికి, లేదా రక్షణలోనికి వచ్చేవారికి మనం ఈ యొక్క వరాల ద్వారా మనం అనేక మందిని ప్రభు వైపుకు తిప్పడానికి అవకాశం ఉంది. ఈ యొక్క ఆత్మ ఫలాలు 9 ఆత్మ ఫలాలు అంటారు. కానీ యాక్చువల్గా ఆత్మ ఫలం ఏమనగా అని వాక్యంలో ఉంది. గలతీ 2:5-22లో ఆత్మ ఫలం ఒకటే ఫలం. ఆ ఒక్క ఫలములో 9 భాగాలు ఉన్నాయి, 9 తొనలు. ఆరెంజ్ బత్తాయి కాయలు ఎలాగైతే ఒకే కాయ కానీ లోపల తొన్నలు ఉంటాయి, అలాగా ఫలం ఒకటే. ఆ ఫలములో, దేవుని యొక్క ఆత్మ ఫలములో 9 లక్షణాలు ఉన్నాయి, 9 గుణాలు ఉన్నాయి అన్నమాట. అయితే ఈ యొక్క ఆత్మ వరాలు కూడా మరి పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకుంటారో, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చేటువంటి వరాలు ఇవి. సో వీటి కోసం మనము ఆసక్తితో ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ ఇచ్చే వరాల కోసం మనం ప్రార్థన చేయాలి. అది గిఫ్ట్, దేవుడు మనకి ఉచితంగా ఇచ్చే వరము, గిఫ్ట్స్ అన్నమాట. 9 వరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ వరాలు. సో మనం కొంచెం మనం ఆ వరాల గురించి మనం నేర్చుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. సో వరాలు నానావిధ వరాలు ఉన్నాయి. కృపావరములు, వీటిని ఏమంటారంటే కృపావరాలు అని కూడా అంటారు. ఆత్మవరాలు, పరిశుద్ధాత్మ వరాలు, కృపావరాలు అని కూడా అంటారు. సో కృపావరాలు నానా విధంగా ఉన్నాయి, కానీ ఆత్మ ఒక్కడే. ఎన్ని వరాలు ఉన్నా సరే ఈ వరాలన్నిటినీ మనలో కార్యసాధం చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తారు. వాళ్ళ సామర్థ్యం చొప్పున ఆయన వాళ్ళకి కృపావరాలని అనుగ్రహిస్తున్నాడు. సామర్థ్యం చొప్పున అంటే ఎవరికైతే ఎంత ఆశ ఉందో, ఎంత సమర్పణ ఉందో, దేవునికి ఎవరైతే ఎక్కువగా సమర్పించుకుంటారో, దేవుని కొరకు జీవించాలి, నేను దేవుని కొరకు పని చేయాలి,
సంఘ అభివృద్ధి కోసం నేను పాటుపడాలి అనుకున్న వాళ్ళకి దేవుడు ఈ యొక్క కృపావరాలను అనుగ్రహిస్తాడనమాట. ఓకే, సో మనం చూసినట్లయితే ఫస్ట్ ఈ యొక్క కృపావరాలు ఇక్కడ థ్యాంక్ యూ జీసస్. 8వ వచనం నుండి ప్రియులారా, ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మ మూలముగా జ్ఞాన వాక్యమును. అంటే బుద్ధి వాక్యము అనేది ఒక వరము, జ్ఞాన వాక్యము అనేది ఇంకొక వరం. సో ఫస్ట్ బుద్ధి వాక్యము అనండి. వాక్యం అంటే దేవుని వాక్యం కదండి. సో బుద్ధి వాక్యం, ఈ వాక్యము మనం ఎప్పుడైతే చదువుతూ ఉంటామో, వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యంలో ఉన్నటువంటి మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. మనకి మామూలుగా మన 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 బుద్ధికి, మన జ్ఞానానికి తెలియని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మతో నింపబడకముందు బైబిల్ చదివితే మనకి ఏం అర్థం కాదు. కానీ ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో నింపబడి బైబిల్ చదువుతామో మనకి అందులో అన్ని విషయాలు, ఈ వాక్యం ఇలా ఉందా అనేది మనకి అర్థమవుతుంది. వాక్యం చదువుతుంటే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి అన్నమాట. సో ఒకటి ఫస్ట్ నంబర్ 1 బుద్ధి వాక్యము, తర్వాత జ్ఞాన వాక్యం. జ్ఞాన వాక్యం అంటే మన వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, వాక్యం బోధించే వాళ్ళు కొంతమంది పేర్లను పిలుస్తారు, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు చెప్తారు. కొన్ని నువ్వు ఈ వ్యాధితో బాధపడుతున్నావు, ఈ సమస్యతో బాధపడుతున్నావు అని చెప్పేసి. అది ఎలా తెలుస్తుంది? అది దేవుడిచ్చేటువంటి వరం అన్నమాట. సో ఆ యొక్క దాన్ని కొన్నిసార్లు ప్రవచన వరం అని కూడా అంటారు. బట్ ప్రవచన వరానికి దీనికి కొంచెం తేడా ఉంది. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వారి జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, లేదా వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు, దేవుడు కొన్ని బయలుపాటు చేస్తాడనమాట. సో అలాంటి ఒక వరము దేవుడు ఇస్తున్నాడు. తర్వాత మరి ఒకనికి ఆత్మ మూలంగానే విశ్వాసం అనే వరం, ఆత్మ మూలంగా విశ్వాస వరం. అంటే ఈ విశ్వాస వరం అంటే ప్రియులారా, మామూలుగా మనం ప్రభుని నమ్మడానికి సరిపోయినటువంటి విశ్వాసం, ఆ విశ్వాసం వేరే. ఇది కొన్ని అద్భుతాలు, స్వస్థతలు, గొప్ప కార్యాలు మన జీవితంలో జరగడానికి దేవుడు ఇచ్చేటువంటి విశ్వాసం అనమాట. సో కొన్నిసార్లు మనం కొంతమందికి ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు కూడా విశ్వాసం కావాలి. ఎందుకంటే ఇది జరుగుతుంది, ఈ కార్యం జరుగుతుంది. అది స్వస్థత గురించి కావచ్చు, లేదా ఆర్థిక సమస్య గురించి కావచ్చు, లేదా ఇంకేదైనా సరే, ఎనీ ప్రాబ్లం ఇది దేవుడు చేస్తాడు అని నమ్మడానికి మనకి దేవుడు విశ్వాసం అనేటువంటి ఆయన వరాన్ని ఇస్తారనమాట. తర్వాత ఆ ఆత్మ మూలంగానే స్వస్థపరచు వరం కూడా. ఇప్పుడు స్వస్థతలు చాలామంది కొన్ని సంఘాలలో స్వస్థతల గురించి చెప్తారు, స్వస్థతలను చెప్పి ఆకర్షిస్తారు అని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. అద్భుతాలు, స్వస్థతలు బైబిల్లోనే ఉంది. ఆత్మ వరాలలో ఒక వరము స్వస్థత వరం. ఆ స్వస్థత వరం పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరం, అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. సో స్వస్థతలు లేవు అని చెప్పడానికి లేదు. స్వస్థత ఎందుకు? ఈ స్వస్థతలు, ఈ వరాలన్నిటి ద్వారా జరిగే కార్యం ఏంటి అంటే ఆత్మల రక్షణ జరగాలి. ఇవన్నీ పొందుకున్న తర్వాత ఆ బిడ్డ స్వస్థత పొందాలి. కేవలం వాక్యం 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 అంటారు కొంతమంది, కరెక్టే. ఆ వాక్యం ద్వారా కూడా స్వస్థత ఉంది. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచెను అని ఉంటుంది వాక్యం. సో ఆయన మాట్లాడుతూ ఉంటే మనకు స్వస్థతలు కలుగుతాయి. ఆయన వాక్యం ద్వారానే స్వస్థతలు జరుగుతాయి. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత అని
యెషయా గ్రంథం 53లో లేదా? స్వస్థతలు 3 రకాలు. ఆత్మకు స్వస్థత, మనసుకు స్వస్థత, శరీరానికి స్వస్థత. సో 3 స్వస్థతలు మనకు కావాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి మనం శరీరంలో ఎంతో అనారోగ్యంతో వచ్చారు. సో వాళ్ళకి ఫస్ట్ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంటుంది? వాళ్ళ శరీరం మీద ఉంటుంది. సో వాళ్ళకి ఫస్ట్ శరీర స్వస్థత కావాలి. అయినప్పుడు వాళ్ళు ఇంత గొప్ప స్వస్థత ఇచ్చిన దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. అప్పుడు వాళ్ళకి ఆత్మస్వస్థత కలుగుతుంది. వాళ్ళ ఆత్మలో ఉన్న పాపం తొలగిపోతుంది. ఫస్టే మనం మరణ పడకలో ఉన్న వాళ్ళని, చాలా సీరియస్ రోగము ఉన్న వాళ్ళని, వ్యాధులు ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి మనల్ని ఫస్ట్ నీ ఆత్మరక్షణ పొందాలి, రక్షణ పొందు, నువ్వు బ్యాప్టిజం తీసుకో అంటే వాళ్ళు అంత ముందుకు రారు. ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది మందు, స్వస్థత. సో వాళ్ళ స్వస్థత కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభా ఈ బిడ్డకి స్వస్థతనిచ్చి, విశ్వాసాన్ని ఇచ్చి, ఈ బిడ్డనికి రక్షణ దయచేయమని మనం అడిగినప్పుడు తప్పకుండా దేవుడు చేస్తారనమాట. స్వస్థపరిచే వరం, తర్వాత అద్భుతాలు చేసే వరం. అద్భుతాలు ప్రియమైన సోదరి సోదరులారా, అంటే అద్భుతాలు అంటే ఎలాగా? మరణించిన వారు లేపబడడం అద్భుతం. అది చెయ్యి విరిగిపోయింది, చెయ్యి లేదు, కానీ ప్రార్థన చేస్తే ఆ చెయ్యి అలా పెరుగుతుంది. కొంతమందికి కాళ్ళు పెరిగాయి, చేతులు పెరిగాయి, గర్భసంచి లేని వాళ్ళకి గర్భసంచి రావడం, కళ్ళు పుట్టుగుడ్డి వాడికి స్వస్థతనివ్వడం. మరి యేసుప్రభు పుట్టుగుడ్డి వాడికి స్వస్థతనివ్వలేదా? ఇచ్చాడు. మూగవానికి మాటలు ఇవ్వలేదా? అద్భుతాలు ఇవి. చోటివానికి వినికిడి, యాయిరు కుమార్తెను, మరణించిన కుమార్తెను లేపాడు. ఇలాంటి అద్భుతాలు యేసుప్రభు అద్భుతాలు చేశాడు. నీటి మీద నడిచాడు, 5,000 మందికి ఆహారం పంచిపెట్టాడు. సో ఇలాంటి అద్భుతాలు, స్వస్థతలు, అద్భుతాలు అంటే స్వస్థతలే కాదు, అది ఆర్థిక విషయంలో అద్భుతం కావచ్చు, ఫైనాన్షియల్ మిరకల్స్ కావచ్చు, హెల్త్ మిరకల్స్ కావచ్చు, ఫ్యామిలీ మిరకల్స్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో మిరకల్ కావచ్చు, చిల్డ్రన్ విషయంలో మిరకల్ కావచ్చు, ఎవరైనా మారు మనసు పొందే విషయంలో మిరకల్ కావచ్చు. ఒక తాగుబోతు మారడం అద్భుతం, ఒక వ్యభిచారి మారడం, ఒక దొంగ మారడం, ఒక క్రూరమైనటువంటి వ్యక్తి మారడం, శిలువ దర్శనము, ప్రభు దర్శనం కలగడం, వాళ్ళు మారు మనసు పొంది రక్షణ పొందడం, ఇవన్నీ ఇట్లాంటివి అద్భుతాలు. భాషావరం. సో భాషావరం ప్రియులారా చాలా ముఖ్యమైనది. చాలామందికి అర్థం కాదు భాషలు ఏంటి, ఇది వాళ్ళు కావాలని నేర్చుకొని మాట్లాడతారని అనుకుంటారు. లేదండి, పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు ఆటోమేటిక్గా అది భాషావరం వస్తుంది. అయితే ఈ భాషావరము అందరికీ భాషావరం రాదు, కొంతమందికి భాషావరం వస్తుంది. సో కొంతమంది ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడితేనే, భాషల్లో మాట్లాడితేనే పరిశుద్ధాత్మతో నింపబడినట్టు అని కొంతమంది అనుకుంటారు, కానీ అది రాంగ్. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు కూడా కొంతమందికి భాషావరం ఉండదు. కొంతమంది, అందరూ ఇక్కడ అడుగుతాడు, అందరూ భాషల్లో మాట్లాడుతున్నారా? లేదు. అందరూ అద్భుతాలు చేస్తున్నారా? అందరూ స్వస్థత వరం కలిగి ఉన్నారా? అందరికీ బుద్ధివాక్యం ఉందా? జ్ఞానవాక్యం ఉందా? అందరికీ అట్లాంటి మర్మాలు తెలియచేయబడుతున్నాయా? అందరికీ అంత వాక్యం చెప్పే జ్ఞానం ఉందా? లేదు. దేవుడు కొంతమందికి కొన్ని వరాలు ఇస్తాడు. సో ఫస్ట్ మనకి ఏ వరం ఉంది, దేవుడు నాకు ఏ వరం ఇచ్చాడు, మనం అడగొచ్చు దేవుణ్ణి, దేవా నాకు ఈ వరం కావాలి, అది ఇచ్చాడా లేదా అని కూడా మనకి తెలుస్తుంది. మన లైఫ్లో మనం దైనందిన జీవితంలో మనం గమనించుకోవచ్చు. మనం ప్రార్థన చేసినప్పుడు, ఎవరికోసం మనం ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, కంటిన్యూస్గా స్వస్థతలు జరుగుతుంటాయి, అది స్వస్థత వరం పనిచేస్తున్నట్టు. భాషలు వచ్చేస్తే ఆటోమేటిక్గా భాషావరం ఉన్నట్టు. మరి కొంతకాలం తర్వాత నీకు ఆ భాషల్లో అర్థం చెప్పే వరం కూడా ఉంది. భాషలకు అర్థం చెప్పే వరం దేవుడు ఇస్తాడు. తర్వాత ప్రవచన వరం. ప్రవచన వరం అంటే మరి అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రవచన వరం. అంటే జరగబోయే విషయాలు కూడా, ఇప్పుడు బైబిల్లో అన్ని ప్రవచనాలు, యేసు ప్రభు పుట్టక ముందు ఆయన ఇలా పుడతాడని, పలానా ఊర్లో పుడతాడని ప్రవచనం కరెక్ట్గా వాళ్ళు చెప్పారు.
మీకా గ్రంథంలో యెషయా ప్రవక్త వీళ్ళందరూ చెప్పారు. ప్రతి దావీదు ప్రతి ఒక్క పుస్తకంలో ఉంటుంది. యేసుప్రభు జన్మం గురించి, యేసుప్రభు మరణం గురించి, యేసుప్రభు పునరుద్ధానం గురించి, యేసుప్రభు రాకడ గురించి ప్రకటన గ్రంథం, ప్రవచన గ్రంథం. మరి యోహాన్ గారికి దేవుడు జరగబోయే విషయాలు ప్రవచన గ్రంథంగా రాశారు. సో ప్రవచనం అంటే అది ఎంతో దేవుని యొక్క స్వరాన్ని విని ఖచ్చితంగా నిర్ధారించుకొని చెప్పాలి. ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా ప్రవచనం మనకు వచ్చింది, దేవుడు ఇదిగో ఈ వ్యక్తి జీవితంలో ఇలా చేయబోతున్నాడు అని ప్రభు మాట్లాడితే అది మనం 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకొని పరిశుద్ధాత్మ స్వరాన్ని మనం కరెక్ట్గా విని మనం అది చెప్పాలి. కొన్నిసార్లు రాంగ్ అవ్వచ్చు. ప్రవచన వరం కూడా అన్నీ ఎప్పుడు కరెక్ట్ అవుతుంది అని కాదు. కొన్నిసార్లు రాంగ్ అవ్వచ్చు. అంటే వాళ్ళు సరిగా వినలేకపోవచ్చు. కొత్తగా ఇప్పుడు నేర్చుకుంటున్నారు అనుకోండి, సైకిల్ దొక్కే వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కింద పడతారు కదా. సో అలా స్టార్టింగ్ స్టేజ్లో కొన్ని పొరపాట్లు జరగవచ్చు. అయినంత మాత్రాన మనం ఎవరైనా ఒకవేళ ప్రాఫెసీ రాంగ్ చెప్తే వాళ్ళని మనం తప్పుగా భావించకూడదు. ఓకే, స్టూడెంట్ చదువుకుంటున్నాడు, ఫెయిల్ అయ్యాడు, ఫెయిల్ అయినంత మాత్రాన మళ్ళీ పాస్ అవ్వడం లేదు. మళ్ళీ దేవుడు ఆ వరం ఇచ్చి మళ్ళీ ఆ వరంలో వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యే వరకు దేవుడు వాళ్ళకి నేర్పిస్తాడు. సో మనం డిస్కరేజ్ అవ్వద్దు. అలానే వేరే వాళ్ళని కూడా మనం డిస్కరేజ్ చేయొద్దు. పలానా ప్రవక్త ఇలా చెప్పాడు, ఇదంతా అబద్ధమైంది, జరగలేదు. అయితే ఒక్కటి జరగకపోతే మిగిలినవి జరిగినాయా జరగలేదా గమనించుకోవాలి. ఎప్పుడన్నా ఒకసారి మిస్టేక్ అవ్వచ్చు, కానీ ఏది అవ్వట్లేదు. వాళ్ళు ప్రాఫెసీ చెప్పినా కూడా వాక్యానుసారంగా ఉండాలి. అంటే వాక్యంలో లేనిది ఏమైనా వాళ్ళు కొత్తగా చెప్తే, అంటే అన్ని వాక్యంలో ఉండాలని కూడా లేదండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆయన కొత్తగా ఆయన నేర్పిస్తూ ఉంటారు. కొన్ని పరిశుద్ధాత్మ కార్యాలు కూడా కొత్తగా ఉంటాయి, నూతనమైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. సో పరిశుద్ధాత్మ నడిపింపులో మనం పరిశీలించుకోవాలి. ప్రాఫెసీ మనం చెప్తున్నామంటే ఇది దేవుడు చెప్తున్నారా లేదా అని నిర్ధారించుకొని చెప్పాలి. కన్ఫర్మ్ కావట్లేదు అంటే మనం ఆపేసేయాలి. చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, సిస్టర్ నా కోసం ప్రార్థన చేయండి, దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి. అలా నేను చెప్పను. మనం ఎవరో అడిగేశారని మనం చెప్పేస్తే అది సోది చెప్పినట్టు అవుతుంది. మనం ఇక్కడ సోది చెప్పడానికి లేవు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటే, ఒకవేళ ప్రభు ఏమన్నా మనకు చూపిస్తే, మనకు ప్రేరేపణ ఇస్తే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమని బలవంతం చేస్తే అప్పుడు మనం వాళ్ళకి చెప్పాలి. చెప్పే విషయాల్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందరికీ ఏంటంటే ఎవరైనా ప్రాఫెసీ చెప్తున్నారంటే చాలు, వాళ్ళు ఏ ఆత్మ కలిగి ఉన్నారు, నిజంగా హోలీ స్పిరిట్తో చెప్తున్నారా లేదా అని పరిశీలించకుండా అందరు వెళ్ళిపోతారు. నా గురించి చెప్పండి, నా గురించి చెప్పండి. చాలా తప్పండి, అట్లా ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. అలా అని చెప్పేసి మనం ఈ కృపావరాలు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళని కూడా మనం పరిశీలించాలి. వాళ్ళు నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడి కార్యాలు చేస్తున్నారా? ఎందుకంటే సైతానుడు కూడా అద్భుతాలు చేస్తాడు, సైతానుడు కూడా మరి చేస్తాడు, దురాత్మ కూడా చేస్తుంది. అందుకనే మనం వాళ్ళు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారా, వాళ్ళ లైఫ్ చూడాలి. అందుకే వాళ్ళకి ఆత్మఫలాలు ఉన్నాయా లేవా చూడాలి. ఆత్మఫలాలు ఉన్న వాళ్ళే నిజమైన ఆత్మ, పరిశుద్ధాత్మ కలిగిన, పరిశుద్ధాత్మ వరాలు కలిగిన వాళ్ళు. వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు కానీ వాళ్ళ జీవితం ఏమో సరిగా లేదు. వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు కానీ వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. స్వస్థతలు జరుగుతున్నాయి కానీ వాళ్ళు దేవునికి చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళు అన్నీ చాలా వెరైటీగా చేస్తున్నారు అని మనకు కొంచెం డౌట్ వస్తే, పరిశుద్ధాత్మ నడిపింపు వాళ్ళలో లేకపోతే మనము అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. అందుకనే ఈ కృపావరాలు ఉన్నాయి అనేసి, ఆత్మవరాలు ఉన్నాయి అనేసి అందరి దగ్గరికి ఎవరంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ప్రేయర్ చేయించుకోవడం అలా చేయకూడదు. మనం చూడాలి, అబ్జర్వ్ చేయాలి, పరిశీలించాలి. పరిశీలించిన తర్వాత వాళ్ళు చెప్పే వాక్యం, దేవుని వాక్యం ఎలా ఉంది, పరిశుద్ధాత్మ తాకిడి ఉందా, అక్కడ ప్రజెన్స్ ఉందా, దేవుని యొక్క సన్నిధి ఉందా, ప్రేమ ఉందా, వారిలో ఆత్మ ఫలాలు ఫలిస్తున్నారా, ఫలాన్ని చూసి చెట్టు ఎలాంటిదో మీరు తెలుసుకోండి అని ప్రభు చెప్పారు కదా. కాబట్టి వాళ్ళని మనం ఇప్పుడు ఎంతోమంది మనం చూస్తున్నాం, ఎంతోమంది
కొంతమంది దయ్యాలను వెళ్ళగొడుతున్నామని చెప్పేసి తొక్కుతున్నారు, కాళ్ళతో తొక్కి వాళ్ళని దయ్యాలను వెళ్ళగొట్టు. ఎక్కడన్నా యేసు ప్రభు తొక్కాడండి? మాట చెప్తే చాలు, గద్దించాలి. యేసు నామమున దుష్టుడా వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది. అది నువ్వు కష్టపడి నువ్వు కొట్టి తిట్టి తొక్కి అది వీడియోలు తీసి వీడియోలో పెట్టడం ఇదంతా అవసరం లేదు, డ్రామా. ఇవన్నీ అన్నిళ్ళు చూసినప్పుడే ఇది దొంగ పాస్టర్లు దొంగ ప్రవక్తలు బయలుదేరారని అనిపిస్తుంది. కొంతమంది బాగా కొడతారు దురాత్మలని, చీకటి శక్తులను, చేతబడి క్రియలను బంధించడానికి. కొట్టాల్సిన పని లేదండి. పాపం వాళ్ళకేం తెలుసు? వాళ్ళ శరీరము ఆ దురాత్మతో ఉంటారు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి భూత వైద్యులు అట్లా చేస్తారు, చేతబడి చేసేవాళ్ళు. వాళ్ళు ఈ భూతాలను నిలగొట్టడానికి కొడతారు. కానీ మనం దేవుని సేవకులం, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళం. మనం కాదు పనిచేసింది, ఆత్మదేవుడు పనిచేస్తాడు, పరిశుద్ధాత్మదేవుడు పనిచేస్తాడు. మన శక్తితో దయాన్ని వెళ్ళగొడతామా? అలాగే స్వస్థతలు కూడా. కొంతమంది పరిశుద్ధాత్మతో నింపబడి చేతులు పెట్టి ప్రార్థించినప్పుడు నిజంగానే పడిపోతారు. నేను చూశాను, చాలామంది పడిపోతారు. నేను మొన్న కూడా షేర్ చేశాను. నేను చేసినప్పుడు కూడా పడిపోయారు, చాలామంది పడిపోయారు. అయితే కొంతమంది వాళ్ళు పరిశుద్ధాత్మతో వాళ్ళు శక్తి తట్టుకోలేక పడిపోయేది వేరే. కానీ కొంతమంది నేను ప్రాఫిట్, నేను చాలా ప్రవక్తనని చెప్పుకునే వాళ్ళు బలవంతంగా వాళ్ళని తోసి పడేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కూడా నేను చూశాను. ఒక పేరు చెప్పను కానీ అలాంటి కొంతమంది వాళ్ళు బలవంతంగా ఇట్లా వాళ్ళు మోకరిస్తారు. మోకరించినప్పుడు వాళ్ళు తల మీద చేయబెట్టి ఇలా అంటే మనకు అసలు పట్టు ఉండదు కదా, వెనక్కి పడిపోతారు. అలాగా పడేసే వాళ్ళని కూడా చూసాం. అలా పడేయొద్దండి. ఎందుకు? వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి పడిపోతేనే పరిశుద్ధాత్మతో నింపబడినట్లా కాదు. పరిశుద్ధాత్మతో నింపబడితే కొంతమంది పడతారు, కొంతమంది పడరు, అలాగే ఉంటారు. కొంతమంది నాట్యం వేస్తారు, కొంతమంది చప్పట్లు కొడతారు, కొంతమంది మరి అట్లా వాళ్ళకి చల్లగా ఉంటుంది, కరెంట్ షాక్ వచ్చినట్టుగా ఉంటుంది, షివరింగ్ అయిపోతారు. అనేక రకాలుగా ఉంటుంది. సో దేవుని సేవకులు చాలామంది కేర్ఫుల్గా ఉండాలి. మనం ఎవరినో మన కింద పడేసి నీకు అభిషేకం వచ్చిందని చెప్పడం, అలా మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందండి? మనకి చెప్పొద్దు. మనం అలా సిన్సియర్గా ఉండాలి. దొంగ బాబాలు దొంగ వీళ్ళు ఉన్నట్టుగా మనం దొంగ పాస్టర్లు ఇట్లా ఎందుకు అలాంటి పేరు? దొంగ సేవకులు, దొంగ ప్రవక్తలని, అబద్ధ ప్రవక్తలనే పేరు మనకెందుకు? దేవుడు ఎంత వాడుకుంటే అంత, ఎంత చేస్తే అంత. మనం ఇంకా ప్రార్థన చేయాలి, విశ్వాసం, వాళ్ళలో విశ్వాసాన్ని పెంచాలి. మనం ఫస్ట్ మనలో విశ్వాసం ఉండాలి, మనకు నమ్మకం ఉండాలి. దేవుడు ఈ బిడ్డని స్వస్థపరుస్తాడు, ఈ బిడ్డకి విడుదల ఇస్తాడు, ఈ బిడ్డలో అద్భుతం చేస్తాడు, ఈ బిడ్డకి ఇదిగో భాషావరం ఇస్తాడు. భాషావరం అడగండి దేవుణ్ణి. ఒకవేళ మీకు భాషావరం లేదా, నో ప్రాబ్లం. దేవా పరిశుద్ధాత్మతో నన్ను నింపండి అని అడగండి. పరిశుద్ధాత్మ దేవుడు నింపుతాడు. కొంతమందికి భాషావరం లేదు కానీ స్వస్థవరం ఉంటుంది, ప్రవచన వరం ఉంటుంది, వాళ్ళకి భాషావరం ఉండదు. విశ్వాసవరం ఉంటుంది కొంతమందికి. కొంతమందికి జ్ఞాన వాక్యము, బుద్ధి వాక్యం ఉంటుంది కానీ భాషావరం ఉండదు. సో భాషావరం ఉంటేనే ఇవన్నీ ఉన్నట్టు కాదండి. కానీ భాషావరం కూడా చాలా ముఖ్యం. అన్ని వరాలు ముఖ్యమే. మనం దేవుడిని అడగాలి. దేవుడు ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి. ప్రవచన వరం ఇష్టమా? అడగండి, ప్రభా నాకు ప్రవచన వరం కావాలి. కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రవచన వరం పొందుకున్న వాళ్ళు ఏ వరమైనా సరే, స్వస్థత వరం, దేవుడు ఆ స్వస్థతలు నీ ద్వారా జరగాలంటే ఫస్ట్ నీకు విశ్వాసం ఉండాలి. నీకు విశ్వాసం ఉండాలి. నువ్వు నమ్మితే నీ ద్వారా దేవుడు చేస్తాడు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడను. ఏంటి? రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారికి స్వస్థత అని ప్రభు చెప్పారు. సో నువ్వు రోగుల మీద చేతులు ఉంచి ప్రార్థన చేసినప్పుడు యేసు నామములో వీరికి స్వస్థత కలుగును గాక అని ప్రకటించు. ఒకసారి చేయి, 2 సార్లు చేయి, 3 సార్లు చేయి. అలా చేస్తూ ఉండు విశ్వాసంతో. దేవుడు అద్భుతాలు చేయడం మొదలు పెడతారు, స్వస్థతలు చేయడం మొదలు పెడతారు. వాక్యం బోధించే వరం కావాలి. అడుగు, ప్రభా నాకు బుద్ధి వాక్యం కావాలి, జ్ఞాన వాక్యం కావాలి, నాకు దయచేయనైనా అని అడిగితే తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. సో ఈ వరాలను మనం ఆశతో ఆపేక్షిస్తాం. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం నాయన, స్తోత్రం మహాగణుడ, పరిశుద్ధుడ, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభా, ఇదిగో ఆత్మ వరాల గురించి ఈరోజు మేము కొన్ని విషయాలు నేర్చుకున్నాం తండ్రి. ఇంకా కూడా మాకు ఈ వరాల గురించి మాకు డీటెయిల్గా నేర్పించండి. మాకు ఈ వరాలు దయచేయండి. మాలో ఈ 9 వరాలు మాలో దయచేయండి. నీ చిత్తంలో నీకు ఇష్టమైన వరాలు మాకు ఇవ్వండి నాయన. మాలో ఈ వరాల ద్వారా మరి ఎంతోమందిని నీ సన్నిధిలోకి నడిపించడానికి, రక్షణలోనికి నడిపించడానికి, పరలోక రాజ్యంలో చేర్చడానికి ప్రభా మాకు ఈ వరాలను దయచేయమని, ఈ వరాలు కేవలం మా కోసం కాదు నాయన, సంఘ క్షేమాభివృద్ధి కోసం మీరు ఇస్తున్నారు నాయన. అయా మరి సంఘం కోసం, ప్రజల కోసం నేను ఈ వరాలను వాడే కృపను దయచేయండి నాయన. ఈ వరాలను మిస్యూజ్ చేయకుండా నాయన, మా స్వార్థం కోసం వాడుకోకుండా నాయన ప్రభా అయా మరి సహాయం చేయండి నాయన. ఎంతోమంది దొంగ ప్రవక్తలు, దొంగ బోధకులు బయలుదేరి ఉన్నారు తండ్రి. అలాంటి వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళను గుర్తించే వివేచన వరం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆత్మలను వివేచించే వరం నాయన కావాలి నాయన మాకు యేసయ్యా. అవును తండ్రి, ఆత్మలను వివేచించే వరం ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో దేవుడు మీ అందరిని దీవించింది గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.